ఈ కళాఖండాన్ని ప్రొఫెషనల్ యాక్టర్స్ని పెట్టి తీద్దామనుకున్నాం. వాళ్ళు ఎలాగో దొబ్బేయమంటారు అని తెలిసి మన డొమెస్టిక్ ప్రొఫెషనల్స్తో తీయడం జరిగింది. డైరెక్షన్, ఇంకా డైరెక్షన్లో అసిస్టెన్స్, ఇవి తప్ప అన్నీ చేస్తాడు. ఇతనికి అన్నీ ఎక్కువే కానీ ఇండస్ట్రీకే ఇతని అవసరం చాలా తక్కువ. గూగుల్ మ్యాప్స్లో డైరెక్షన్ చెప్పలేని ఇతను ఒక సినిమాని డైరెక్ట్ చేయడానికి బయలుదేరాడు. ఇతను సినిమా తీసి ఎక్కడికో వెళ్దాం అనుకుంటాడు, కానీ అక్కడికి వెళ్ళడం, ఎందుకంటే డైరెక్షన్ తెలియదు కదా. నిమిషాలు నటించేస్తే ఈ నలిచక్కెర రాసేస్తాడు ఇటు. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. శ్రద్ధగా పనిచేసుకుంటాను సార్. చెప్పు, నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే రెండూ కావాలి సార్. అయినా ఏంటి సార్ విషయం, స్టూడియో అమ్మేస్తున్నావా? ఆంజనేయులు, నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. మరి మీరు సడన్ గా వచ్చి కార్లో బీర్లు అంటే గేలేకపోతుంది సార్. మనకు సినిమా వచ్చింది, ఫస్ట్ ఆడిషన్ చేద్దాం. బట్ ఆడిషన్ సార్ కాండిషన్ తగలేకండి. ఇతను ఒక డ్యాన్సర్ అని ఎవరూ అనలేదు, అతనే అనేసుకున్నాడు. ఇతను డ్యాన్స్ చూసిన ప్రతి డీజే వాడు జుట్టు పీక్కోలేక బ్యాటరీలు పీక్కుని పోయేవాడు. అంత గొప్పగా ఉంటుంది అతని డ్యాన్స్, మీరే చూస్తారుగా. ఆల్రెడీ యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. సార్ మీకేమొచ్చు సార్? యాక్టింగ్ రాదు కానీ డ్యాన్స్ వచ్చేయండి. డాన్స్ వచ్చా? సరే చేయండి సార్. బ్యాక్ 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 బ్యాక్. సెలెక్ట్ అయ్యానా సార్? అయ్యింది. ఏంటి నీ స్టెప్ బాగేసానా? సూపర్. ఈ పాప, ఈ అమ్మాయి, ఈవిడ, ఏదో ఒకటి. ఈవిడికి ఈ పేరు పుట్టాక పెట్టారో పెద్దయ్యాక పెట్టారో తెలీదు. పెళ్లిలో పిల్లలు ఎందుకు తిరుగుతారు అనే దానికి కారణం లేనట్టే ఈ మాటలకి చేష్టలకి కారణాలు ఉండవు. అవి ఎందుకు వచ్చేది తెలీదు, ఎందుకు పోయేది తెలీదు. ఎవరైనా ఎరుగుతుంది? ఏం పేరు? బుజ్జిమా. ఏమ్మా? బుజ్జిమా. పేరెంట్ ఇలా ఉంది. ఏ పేరు దగ్గర ఉండకూడదా? నీ ఫేస్ యాక్టింగ్ చేద్దామనే. వీడో వంగ నువ్వు ఒకంగా. మీరు డైరెక్ట్ చేయలేదు, నేను యాక్టింగ్ చేయలేనా? మళ్ళీ చెప్పావు. సెలెక్టెడ్. యూ సెలెక్టెడ్. ఫిట్నెస్ ఇగ్లేదు ఎవరికి సెలెక్టెడ్ అన్నాడు. సెలెక్టెడా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్యాండిడేట్. వీడు కష్టానికి కూడా కష్టం అవలేలాగా తెప్పించగలడు. ఆ కష్టం డ్యాన్స్ చేసే వీడికైనా అయ్యి ఉండొచ్చు, లేక వీడి డ్యాన్స్ చూసే మనకైనా అయ్యి ఉండొచ్చు. ఏంటి ఎలా చూస్తున్నాడు? ఇంతకు ఏమొచ్చు? అన్నీ వచ్చండి. అన్నీ వచ్చు. ఒకటి తగలెట్టు. డాన్స్ చేయమంటారా? తగలెట్టు ఏదో एक बार डब्बे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. एक बार डब्बे से स्टेप मार. एक बार डब्बे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. ఇంతకు నీ పేరు? నా పేరు పవన్ కళ్యాణ్ అండి. మా అన్న పేరు మెగాస్టార్ అండి. మా నాన్నగారి పేరు నాగేశ్వరరావు గారు అండి. మా తాత పేరు ఎన్టీఆర్ అండి. ఎవరు కావాలి చెప్పు. ప్రభాస్ మా ఇంటి వెనకాల, మహేష్ మా ఇంటి ముందు, అందరు కలిసి ఆడుకుంటాం, అందరు డాన్స్ చేస్తారు రోజు మనం అని చెప్పరా. చెప్పు ఏంటి ఎవరు మధ్యలో? డైరెక్టర్. ఏ డైరెక్టర్? ఎవరు డైరెక్టర్?
ఓ సారీ సార్. ఓహో మనం వచ్చాము. సారీ సార్ 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 కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇది రాష్ట్రం. కర్మణ్యవాధికారస్యం అష్టదరిద్రం అమాయకం ఇరికించాము అంటే దీనికి అర్థం వీడన్ని కర్మలు చేస్తే వీడికి పర్మనెంట్ క్యారెక్టర్ వస్తుంది. ఏంటి టైగర్? సెలెక్టెడ్ సార్. పని మనిషి సార్ వాడు. పని మనిషి నేను ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయినట్టున్నాను. బట్ సరే ఓకే. అట్టలాగా అవుద్ది. ఏమన్నా సూపరేట్ అవుతుంది సార్. ఆ నెక్స్ట్ కానీ రమ్మన్నావయ్యా. సారీ. ఈమెకి ఇంట్రొడక్షన్తో పని లేదు, అసలు ఈమె ఎవరో కూడా తెలీదు. ఈమెని స్క్రీన్ మీదకి ఎవడో రానిచ్చింది. ఇది ఇల్లు అనుకున్నారా, చేపల మార్కెట్ అనుకున్నారా? అవతల పిల్లలు చదువుకుంటున్నారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏంటి న్యూసెన్స్? అసలు మీరు ఎవరిని చెడగొడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను పిలుస్తాను సార్. నేను పిలుస్తాను. నో నేనే పిలుస్తాను సార్. వీడు ఒక సినిమా పిచ్చోడు. వీడు భూమికి జాండ్ అయినా భూలేక వీడు రేంజ్లో ఫీల్ అవుతుంటాడు. వీడి గురించి వీడి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏ సజెషన్ ఇచ్చినా ఒకటే డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు కూడా అదే చెప్తాడేమో. యాక్టింగ్ అంటే నీకు అంత ప్యాషన్? అసలు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? జనాల కడ పిచ్చెక్కి ఏమనుకుంటున్నారు? ఇన్నాళ్ళు మీ నాతో తిరిగి ఇదే నారా మీరు నా గురించి అని తెలుసుకుంది. చెయ్యి ఏదైనా ఒక్కసారి అనుకుంటే అది పూర్తయిందో నిద్రపోను నేను. జనాలు పిచ్చెక్కింది అనుకునే నాకు నా సినిమా లిస్ట్ పిచ్చెక్కేలా చేపిస్తా. అసలు ఏమనుకుంటున్నారా నా గురించి? డాన్స్ రాదా, బాడీ లేదా, యాక్టింగ్ రాదా, డూప్ లేకుండా ఫైట్ చేసే కెపాసిటీ రాదు? చెప్పండి రా, చెప్పండి. ఇది కావాల్సింది నాకు. అంత దిక్సన్ సంతక్షణ నెక్స్ట్ నెక్స్ట్ కానీ ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు అన్నట్టు దిక్కు మొక్కు లేని మన డైరెక్టర్లకి సెక్యూరిటీ గార్డ్లో గార్డ్ కనిపించేలా ఉన్నాడు. చూద్దాం. ఏమొచ్చాయా నీకు? सर हिंदी में बोलो. హిందీ బోలానా? మా తెలుగు తిక్కలేదు, హిందీ బోలాలి కూడా. आपको आता क्या? हमको हिंदी आता सर. हिंदी नहीं गई. आपको एक्टिंग आता ना, डायलॉग आता ना? मेरे को सर डायलॉग आता. डायलॉग आता? बोल. डायलॉग करके दिखाता हूँ अभी. मैंने जो एक बार कमिटमेंट कर दिया तो मैं अपने आप कभी नहीं सुनता. మనకి హిందీ ఎందుకయ్యా? రిజెక్ట్ అయ్యా. నువ్వు రిజెక్ట్ అయ్యా. सर सर प्लीज सर एक बार सर. सर एक सेकंड सर. सर తెలుగు దిక్కులేదు, హిందీ बोल. सर एक बार सर. సెలెక్టెడ్ सेलेक्टेड सर. थैंक यू सर. थैंक यू सर. సెకండ్ చేసిన అబ్బాయి చాలా చంపేస్తానండి. లేదండి లేదని చంపేస్తాను. చెప్తాను. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నాపై నీకు? కొంచెం కాలు జరిపితే నా పాటికి నేను వెళ్ళిపోతానక్క. ఒక్కదానివే వచ్చావా? మొత్తం బ్యాచ్ వేసుకొచ్చావా?
ఇప్పుడే అందిన వార్త. ప్రతి పోలీస్ స్టేషన్లో దొంగల ఫోటో ఉన్నట్టు ప్రతి పిచ్చి హాస్పిటల్లో ఈమె ఫోటో ఉంటుంది. పిచ్చి పలు రకాలు, ఈమెకి అన్ని రకాలు. ఎనీహో వాడెవడో ఈ ఇద్దరిని కూడా తీసుకెళ్తే బాగుండు. అందరూ ఏదో ఛానల్ వస్తున్నారు. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఈ ఇద్దరిలో ఆడో రకం ఈడో రకం. ఒకడికి ఆయాసం ఎక్కువ, ఇంకొకటికి ఆవేశం ఎక్కువ. ఆయాసం వల్ల ఇబ్బంది ఏం లేదు, కానీ ఆవేశం ఎక్కువైతేనే ప్రాబ్లం. మరి ఈ ఆయాసం ఆవేశాలతో మన డైరెక్టర్లు ఏం చేస్తారో ఏంటో. ఏంటి ఇద్దరు వచ్చారు? నువ్వేం చేసినా కలిసే చేస్తాం. ఇద్దరు చేస్తారా? మన సినిమాలో 2 పోలీస్ క్యారెక్టర్ ఉన్నాయి, చూద్దామా సార్? ఓకే, చేస్తాను సార్, చేస్తాం. పదరా వీళ్ళు దోళ్ళు తీర్చేద్దాం. రండి. ఇది ల్యాప్టాప్, ఈడు దొంగ ల్యాప్టాప్ ఎత్తుకెళ్తాడు, పట్టుకోండి. నేను ఏదో చేసేలా ఉన్నాడు వీడి డైరెక్షన్. సినిమా వెళ్ళి నన్ను చంపేసేలా ఉన్నాడు వీడి తట్టాడు. Hey, stop there. Under section of 136 of IPC, stealing of a laptop is a crime. You can be punished up to 3 months. చెప్పు సోదంటాడు మరి ఆడు ఎప్పుడు వెళ్ళిపోతాడు. వస్తారు ఈ డైరెక్ట్. ఏమైనా నువ్వేం కరెక్ట్గా చేస్తావా? చేస్తావా నా? ఇది పట్టుకో. పట్టుకున్నా, తీసుకెళ్ళిపో. ల్యాప్టాప్ సూపర్ బాగా సార్ బాగా చేసాడు. ఎలా ఉంది సార్? ఏదో షూటింగ్ ఏదో షూటింగ్ వాడు బాగా చేశాడు. లేదు సార్, బాగా చేయలేదు సార్. లేదు సార్ అని కొట్టాడు సార్. వాడు లేదు కొట్టడం కాదు, నాకు తెలుసు సార్. దెబ్బ నాకు తగిలింది సార్. ఏంటి సార్ మీరు ఆడిషన్ సార్? నేను పక్కల ఆడిషన్ నా ప్రాణం పోతుంది సార్. మీకెందుకు సార్? కూర్చో. ఎలాగే చెప్తారని కూర్చో. ఎందుకు ఫీల్ అవుతున్నావు? నీకు నాకు ఈ సబ్జెక్ట్ వరకే పడట్లేదు. ఈ సబ్జెక్టు వరకే నీకు నాకు కాదు 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 ఈ సబ్జెక్టు వరకే. రౌండ్ అప్ చేద్దాం, కోబడదాం. అప్పుడే అయిపోయింది అనుకున్నారా? లేదు. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినా ఇంకో 2 ఉన్నారు. వాళ్ళెవరో తెలియాలి కదా. అయితే చూడండి, స్కిట్లో డైరెక్టర్ అతడైతే ఈ స్కిట్కి డైరెక్టర్ ఇతనే. ఈ కళాఖండానికి కర్త కర్మ క్రియ ఇతనే. ఇంత బాగా తీసినందుకు అదే ఈ కళాఖండానికి రూపం ఉందా? ఉందనుకుంటే ఆ రూపాన్ని చిత్రీకరించి రూపుదిద్దింది ఇతనే. ఇంకా ఇతని గురించి చెప్పాలంటే ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య. దాన్ని ఇంకా నీచంగా నెరెక్ట్ చేస్తాడు.